ఇది సీమరా, రాయలసీమ. రాయలసీమ సంక్రాంతి సెలబ్రేషన్స్ చూసేయండి. మార్నింగ్ లేవగానే ఇలా చిన్నపిల్లలకి చలవ పెడతారు. దోశ మరియు రాత్రి పెరుగన్నం కలిపి వేపాకు మరియు కడ్డీలు పిల్లల చేతికి ఇచ్చి పెడతారు. ఇది డైజెషన్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా నివారిస్తుంది అని ఇక్కడ పెద్దలు గట్టిగా నమ్ముతారు. ఇలా సెలవు కంప్లీట్ అయిన తర్వాత మధ్యాహ్నం నుంచి ఫుల్గా ఆవులకి బలూన్స్తో డెకరేషన్ చేసి చిట్లకుప్ప అనే స్పాట్కి తీసుకొని వెళ్తారు. ఈ సెలబ్రేషన్ని చూసేయండి. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఒకటే ఉత్సాహంతో ఆవులని పూజించి ఇలా చిట్లకుప్ప దగ్గరికి తోలుకొస్తారు. మామూలు ఎనర్జీ జోష్ కాదులేండి. ఇలా ఈ ఆవులన్నిటినీ చెరువు దగ్గర వేసిన చిట్లకుప్ప దగ్గరికి తోలుకొని వెళ్తారు. ఇదే మా ఊరి చెరువు. ఇక్కడ చూసారా, ఆల్రెడీ కొన్ని ఆవులు అయితే వచ్చేసి అక్కడ చూపిస్తున్నా కదా, అదే చిట్లకుప్ప. ఇలా ఎండిపోయిన చెట్లన్నీ ఒక చోటు కుప్పగా వేసి ఈ చిట్లకుప్ప చుట్టూ ఆవుల్ని తిప్పుతారు. చూసేయండి ఎలా ఉంటుందో. ఈ దూడైతే అన్ఎక్స్పెక్టెడ్ ఎంట్రీ ఇచ్చి చిట్లకుప్ప చుట్టూ రౌండ్ తిరుగుతున్నది. దిష్టి గుమ్మడికాయలు కూడా చిట్లకుప్పలో వేస్తారు. చూసారు, అందరూ ఆవులకు రెడీ చేస్తే వీళ్ళు వెరైటీగా. ఇలా అయిపోయిన తర్వాత కాటమరాజుకి ఇక్కడ ఆడవాళ్ళంతా కలిసి పూజ చేసి నైవేద్యం దీపన్నంగా సమర్పించుకుంటారు. ఆ తర్వాత సాంబ్రాణి కడ్డీలు మలిగించి చిట్లకుప్ప చుట్టూ తిరుగుతారు. అదైతే నాకే చెప్పారు, నేను మా బామర్ది తిరిగేసాం. అలా 3 రౌండ్లు కంప్లీట్ చేసుకొని చూసారా, వెనక నీళ్ళు ఎత్తుకొని ఎలా పరిగెడుతున్నాను. జగడం జగడం జగడగదందం. ఇలా మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఫైనల్గా చిట్లకుప్పకైతే నిప్పు పెట్టేస్తాం. ఈ నిప్పు చుట్టూ ఒక రౌండ్ ఆవులు తిరిగి వెళ్ళిపోతాయి. ఇదండి మా రాయలసీమ సంక్రాంతి సెలబ్రేషన్స్. మన కళ్యాణ్ గారు చెప్పినట్టుగా ఇది సీమరా, రాయలసీమ.